ఉత్తరాఖండ్‌కి సంబంధించి హిల్లీ రీజియన్స్ ఏదైతే పర్వత ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ట్రైబల్స్ ఎక్కువ మంది ఉంటారో, వాటిని ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్‌గా గుర్తించాలని చెప్పి ఉత్తరాఖండ్‌లోని అనేక వర్గాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న ఉత్తరాఖండ్‌కి సంబంధించి చాలామంది ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికెళ్లారనమాట. ఉత్తరాఖండ్ ఏక్తా మంచ్ అనే ఒక బ్యానర్ మీద వీళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్‌లోని హిల్లీ రీజియన్స్‌కు ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతం దగ్గరకు వచ్చి ఒక పెద్ద గ్యాదరింగ్‌గా మారి, అంటే అక్కడ ఉత్తరాఖండ్ నేటివ్ పార్లమెంట్ పేరిట ఒక పెద్ద గ్యాదరింగ్‌గా మారి ఉత్తరాఖండ్‌ని ఇమ్మీడియేట్‌గా ఉత్తరాఖండ్‌లోని హిల్లీ రీజియన్‌ని ఇమ్మీడియేట్‌గా ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్‌లో చేర్చాలని, లేకపోతే అక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం. ఉత్తరాఖండ్‌లోని యువత ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అక్కడ అసలు ఉద్యోగాలు లేవు. ఏదైతే రెయిన్ ఫెడ్ హిల్ టాప్ ఫార్మింగ్ ఉందో, అంటే అక్కడ హిల్స్ మీద ఫార్మింగ్ చేస్తారు వ్యవసాయం, అది బతుకు తెరికి కూడా రావట్లేదు. అంతేకాదు ఉత్తరాఖండ్‌లోంచి జనాభా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఉత్తరాఖండ్ అనేది డీపాపులేట్ అయిపోతుంది. దగ్గరలో ఉన్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ బతకడానికి వెళ్ళిపోతున్నారనమాట. దాంతోపాటు జనాభా తగ్గుదల, అన్‌ఎంప్లాయ్‌మెంట్ నిరుద్యోగం, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ పర్యావరణపరమైన సవాళ్లు, ముఖ్యంగా హిమాలయన్ ప్రాంతం కాబట్టి, అదంతా హిమాలయాలు ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ క్లైమేటిక్ ఇష్యూస్ కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అండ్ ఈవెన్ అక్కడ హైడ్రలాజికల్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ఇమీడియట్‌గా అక్కడున్న హిల్లీ రీజియన్స్‌ని ఫిఫ్త్ షెడ్యూల్ రీజియన్స్‌గా గుర్తిస్తే గనక స్పెషల్ ప్రొటెక్షన్ వస్తుందని చెప్పి కూడా వీళ్ళు భావిస్తున్నారనమాట. అయితే ఉత్తరాఖండ్‌కి ఈ ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ అనేది కొత్తేమీ కాదు. ఆల్రెడీ మనం చూస్తే గనక ఉత్తరాఖండ్ చరిత్ర షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ ఆఫ్ 1874 కింద ఉత్తరాఖండ్‌లో చాలా ప్రాంతాలకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉండేది. అదేవిధంగా 1935లో కూడా ఎక్స్‌క్లూడెడ్ ఏరియా డిక్లరేషన్ కింద ఉత్తరాఖండ్‌కి స్పెషల్ ప్రొటెక్షన్ ఉండేది. ఈ ప్రొటెక్షన్స్ అన్నీ కూడా, ఈ హక్కులన్నీ కూడా 1972లో తీసేశారు. గత 52 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరాఖండ్‌కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. దీనివల్ల ఉత్తరాఖండ్ విషయంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ట్రైబల్ రైట్స్ ఇష్యూస్ కానీ వస్తున్నాయని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనం గమనిస్తే ఎక్కడైతే ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారో, దాదాపు ఆ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో 43% అలా ట్రైబల్స్ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కి చాలా ప్రాంతాలకు అక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ ఉంది. కానీ ఉత్తరాఖండ్‌లో కొన్ని రీజియన్స్‌లో అయితే అక్కడ కూడా హిల్లీ రీజియన్స్‌లో ట్రైబల్స్ చాలా మంది ఉన్నారు. 30-40% మంది ఉన్నారు కొన్ని చోట్ల. కానీ అక్కడ మాత్రం ప్రొటెక్షన్ లేదని చెప్పారనమాట. ఉత్తరాఖండ్‌కి సంబంధించి చరిత్రకారులు కూడా, అంటే హిస్టారియన్స్ కూడా ఉత్తరాఖండ్‌కి సంబంధించి ఒక మాట చెప్పారు. గత చాలా కొన్ని శతాబ్దాలుగా అక్కడ ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. కాసాస్ లాంటి వాళ్ళు. వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అక్కడ చాలా అవసరము. వాళ్ళ యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలంటే అక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ అవసరం అంటున్నారనమాట. అంతేకాదు అక్కడున్న ట్రైబల్స్ నేచర్ వర్షిప్పర్స్. అక్కడ నేటివ్ ఫుడ్ కానీ, నేటివ్ కల్చర్ కానీ, ట్రెడిషనల్ నేచర్ వర్షిప్ కానీ ఇవన్నీ కాపాడాలంటే ఉత్తరాఖండ్‌కి ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి అంటున్నారనమాట. ఒకవేళ గనక ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ వస్తే చాలా మంది యువత అక్కడ ఉద్యోగాల కోసం చిన్న చిన్న రాష్ట్రాలకి, పక్కపక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోకుండా వాళ్ళ నేటివ్ ప్లేసెస్‌కి తిరిగి వచ్చేస్తారని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, హిల్లీ రీజియన్స్‌లో ప్రజలు లేకుండా ఓన్లీ వృద్ధులే అక్కడ ఉంటున్నారని, యువత లేరని, ఆ పర్వత ప్రాంతాల్లో ఎక్కువ మంది యువతని తిరిగి తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉపాధి కల్పించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట ఉత్తరాఖండ్ నుంచి ప్రజలు. భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ అంటే చాలా ప్రత్యేకం. దాదాపు 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ఏరియాస్‌కి ఇది అప్లై అవుతదనమాట. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ మరియు తెలంగాణ. ఈ 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ఏరియాస్. షెడ్యూల్ ఏరియాస్ అంటే ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటారో దాన్ని గుర్తిస్తారు షెడ్యూల్ ఏరియాగా. షెడ్యూల్ ఏరియాకి సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 244లో ఉంటుందన్నమాట. ఈ షెడ్యూల్ ఏరియాకి సంబంధించి ఫిఫ్త్ షెడ్యూల్ ట్రైబల్ ల్యాండ్స్ కానీ, ట్రైబల్ హ్యాబిటాట్స్ కానీ, ట్రైబల్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ట్రైబల్స్ యొక్క ప్రయోజనాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే షెడ్యూల్ తెగల యొక్క ప్రయోజనాల్ని ఫిఫ్త్ షెడ్యూల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల షెడ్యూల్ తెగల యొక్క విద్యాపరమైన లేదా ఆర్థికపరమైన అంశాలు కూడా పటిష్టం అవుతాయి, వాళ్ళ సంస్కృతిని కాపాడటంతో పాటు. అయితే రాజ్యాంగంలో ఇంకొక షెడ్యూల్ కూడా ఉంది, దాన్ని సిక్స్త్ షెడ్యూల్ అంటారు. అది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఫిఫ్త్ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంకి అప్లై అవ్వదు. వాళ్ళకి ప్రత్యేకంగా 6వ షెడ్యూల్ ఉంది. ఇప్పుడు లడాక్ కూడా మనకు తెలుసు, లడాక్ సపరేట్ యూనియన్ టెరిటరీ అయింది. వాళ్ళు కూడా సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్కి వస్తే కనుక ఇప్పుడు ఉత్తరాఖండ్కి ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ ఇస్తే ఇంకా అనేక రాష్ట్రాలు, అంటే ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఫిఫ్త్ షెడ్యూల్ని అప్లై చేస్తే చాలా రాష్ట్రాలు అడిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది.